హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏ ఫ్యాకల్టీని. అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయిత. చాలామంది విద్యార్థులు అంటే డిప్యూటీ డిఓ డైట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అడుగుతున్న ఏకైక ప్రశ్న, వాళ్ళని చూస్తే నాకు చాలా జాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఎందుకంటే పరీక్ష పెద్దది, ప్రయత్నం చిన్నది, పోటీ పెద్దది, మరి ప్రిపరేషన్ చిన్నది. ఎందుకంటే ఈ యొక్క డిప్యూటీ డిఓను డైట్ చాలా సంవత్సరాల తర్వాత పడింది. మరి ఇలాంటి అరుదైన అవకాశం, దీన్ని ఇంకా ఒక సాధారణ పరీక్షలాగా భావించి ఏవైనా పుస్తకాలు ఉన్నాయా రెడీమేడ్గా అని అడుగుతుంటే నాకు విచిత్రం వేస్తుంది. ఎందుకంటే రెడీమేడ్గా ఏదో కొన్ని పుస్తకాలు తీసుకుంటే ఇది అధికారంతో కూడుకున్న పరీక్ష. అలాంటి పుస్తకాలు ఉంటే అందరూ అధికారులు అయిపోయేవారు. కాబట్టి మీరు దీన్ని ఒక సాధారణ పరీక్షలాగా చూస్తున్నారు. మన ఆలోచన విధానం మారాలి. ఇది ఒక బీఈడీ ఎగ్జామ్ లాగా ఒక 5 సబ్జెక్టులకు 5 పుస్తకాలు. మీరు ఒకసారి సిలబస్ను బాగా ఆలోచిస్తే సిలబస్లోని ప్రతి యూనిట్ కాదు ప్రతి ఒక్క సబ్ యూనిట్ ఒక పుస్తకం. మరి ఒక్క పుస్తకం కాదు, ఆ సమాచారం అనేక పుస్తకాల్లో ఉంటుంది. ఒక దగ్గర తల ఉంటే ఇంకో దగ్గర తోక ఉంటుంది, ఒక దగ్గర భావం ఉంటే ఇంకో దగ్గర భావన ఉంటుంది, ఒక దగ్గర నిర్వచనాలు ఉంటే మరొక దగ్గర దానికి సంబంధించిన కంక్లూజన్ ఉంటుంది. మరి దాంతోపాటుగా పొజిషన్ పేపర్ చూడాలి, దాంతోపాటుగా ప్రభుత్వ వెబ్సైట్ చూడాలి, దాంతోపాటుగా ప్రభుత్వ నివేదికలు చూడాలి. మరి ఇవన్నీ చూసే ఓపిక లేక రెడీమేడ్ పుస్తకాలు అడుగుతున్నారు చాలామంది. రెడీమేడ్ పుస్తకాలు, షార్ట్కట్ పుస్తకాలు షార్ట్ లిస్ట్లో మనం చేర్చలేవు. ఇది పోటీ ఎక్కువ, ప్రిపరేషన్ ఎక్కువ, జాబు పెద్ద, హోదా ఎక్కువ. కాబట్టి మిత్రులారా, ఇలాంటి ఆలోచనకు స్వస్తి చెప్పండి. ఇది షార్ట్కట్ ఇన్స్టంట్ పరీక్ష కాదు. తక్కువ సమయంలో ఎవరి దగ్గరైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఇది ఓపికకు సంబంధించిన పరీక్ష, సమాచారం గ్యాదర్ చేసే శక్తి ఉన్న వాళ్ళకి సంబంధించిన పరీక్ష. ఇది ఒక గ్రూప్ 4 లాంటిది కాదు. అందుకే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ కూడా దీంట్లోకి వచ్చేసారు మిత్రులారా. దీన్ని బట్టి మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. లోతుగా చదవాలి అంటాను. లోతుగా చదివితేనే ఎత్తుగా మీరు ఎదగలరు. మీరు లిఫ్ట్ లాగా ఆలోచిస్తున్నారు, షార్ట్కట్లో వెళ్ళిపోవాలనుకుంటున్నారు. లిఫ్ట్ ఎప్పటికైనా డేంజర్ మిత్రులారా. ఆగిపోతే ఇరుక్కుపోతారు, అంతవరకు జరగాల్సిన నష్టం జరుగుతుంది. కానీ లిఫ్ట్ లాగా కాకుండా స్టెప్స్, మెట్లలాగా ఎదగండి. ఓపికతో సెర్చ్ చేసుకోండి. చదివితే సమగ్రంగా చదవండి. ఇది పెద్ద ఉద్యోగం, చిన్న ఉద్యోగం కాదు. దీన్ని నార్మల్ డిగ్రీ లాగా చూడకండి, టెస్ట్ పేపర్ లాగా అస్సలు చూడకండి. ఎందుకంటే ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. రెడీమేడ్ పుస్తకాలు నేను అంతకంటే ఎక్కువగా 72 పుస్తకాలు రాసిన నేను మరి మీకు ఎందుకు సమగ్రంగా వెతికి 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 అద్భుతమైన మెటీరియల్ ఇస్తున్నాను అంటే దీని స్ట్రక్చర్ ఇంతే. మీరు తెలంగాణ పరీక్ష స్టైల్ వేరే, టీజీపీఎస్సీ పరీక్ష స్టైల్ వేరే. ఏఐకి, చాట్ జీపీటీకి, ఇంటర్నెట్కు తావులేదు. మీరు ఏఐ ద్వారా చదువుతున్నారు, చాట్ జీపీటీ చదువుతున్నారు. మరి ఎగ్జామినర్ ఇవన్నీ కాదు, ప్రామాణిక పుస్తకాలను చదివాడు. అతని పుస్తకంలో కాదు, మస్తకంలో ఉంది. అతనికి చదవాలి. అతడు చాలా సీనియర్, అతను చాలా తెలివైన వ్యక్తి. ఇది కండక్ట్ చేసేది టీజీపీఎస్సీ. ఎంతో అవమాన పాలయ్యి చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్న వ్యవస్థ. ప్రశ్న ఎక్కడి నుంచైనా రావచ్చు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా మనం చేయగలగాలి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలంగాణ చూసుకుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత డెప్త్ ఉందో. ఏ కాదు మిత్రులారా, A to Z చదవాలి, ఎక్కువ చదవాలి. చదివే ఓపిక లేదు. కాబట్టి ఓపిక, కోరిక, తీరిక, ప్రణాళిక, కళ పెద్దది. మరి ఏదో 4 పుస్తకాలు చదివి 40 ఎగ్జామ్ రాసి మేము బాగా ప్రిపరేషన్ అయ్యాము అనుకుంటే చాలా పొరపాటు. ఏదో ప్రయత్నం చేస్తే సమగ్రంగా చేయండి, పర్ఫెక్ట్గా చేయండి, మళ్ళీ చదివే అవకాశం లేకుండా చేయండి. ఈ విధంగా చదవండి. ఎందుకంటే ఎంత లోతుగా చదివితే, ఎంత డెప్త్గా చదివితే అంత హైట్ ఎక్కుతారు. కాబట్టి చాలామంది అడుగుతున్న ప్రశ్న, అందుకే మిత్రులారా, ఒక ఐకేఎస్ సబ్జెక్ట్ తీసుకుంటేనే దానికి ఒక వెబ్సైట్ ఉంది, 100 పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో ముందుగా మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ వేస్ట్ మ్యాటర్ ఉంది, ఎక్కడ వ్యాస్ట్ మ్యాటర్ ఉంది, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ కట్ చేయకూడదు. ఒక పుస్తకాన్ని తయారు చేయాలంటే 4 నెలలు మినిమం పడుతుంది. మాకు 72 పుస్తకాలు రాశారు ఇంతవరకు.
బీఈడి పుస్తకాల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు. మళ్ళీ నేనే రిలీజ్ చేయలేకపోయినా హెచ్డబ్ల్యూకి రిలీజ్ చేయలేదు, డిప్యూటీకి రిలీజ్ చేయలేదు, అటు ఏపీహెచ్డబ్ల్యూ కూడా మెటీరియల్ ఇస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ అభ్యర్థికి ఉండాల్సింది ఓపిక, వెతుకునే శక్తి. అభ్యర్థి పుస్తకాల కోసం వెతుకుతాడు, కానీ విజేత పుస్తకాల్లోని సమాచారాన్ని శోధిస్తాడు. శోధించేవాడికి జ్ఞానం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ ఆలోచన వద్దు. సమగ్రంగా చదవండి, ఎక్కువ చదవండి. మీరు అనుకుంటారు తక్కువ టైంలో ఇన్ని పేజీలు చదవాలా? మీరు చదివేది పేజీలు కాదు, మీరు చదివేది జ్ఞానం. మీరు చదివేది పేజీలు కాదు, మీరు పెట్టుబడి పెట్టేది టైం కాదు, కళలు. ఎందుకంటే మనకు చాలా మోటివేషన్ కావాలి ఈ టైంలో. మన పేదరికమే మన మోటివేషన్, మన అవమానమే మనకు మోటివేషన్. ఎందుకంటే అంతకంటే అవమానం దిగిపోలేం కాబట్టి, ఇంకా పైకి వెళ్తాం కాబట్టి. ఆర్థిక ఇబ్బందులే మనకు మోటివేషన్, మన పిల్లలకు మన హోదానే మోటివేషన్, మనమే వందల మందికి మోటివేషన్. కాబట్టి ఈ రెడీమేడ్ పుస్తకాలు ఇన్స్టెంట్గా సక్సెస్ రాదు. షార్ట్ కట్లో చదివితే షార్ట్ లిస్ట్లో మీరు ఉండలేరు. మరి మళ్ళీ చెప్తున్నాను, అందుకే మిత్రులారా, ఒక ఐకేఎస్ టాపిక్ తీసుకున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తీసుకున్నా, ఎపిస్టమాలను తీసుకున్నా, ఒక పార్టీయే తీసుకుంటే చాలామందికి తెలుసు 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 అంటున్నారు. తెలిసింది తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ. మన మెటీరియల్ చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, బీఈడి చేసిన వాళ్ళకు చేయని వాళ్ళకి తేడా లేదు ఈ సందర్భంలో. పుస్తకాలన్నీ స్టాండర్డ్ పుస్తకాలు, ఆథర్స్ స్టాండర్డ్ ఆథర్స్, ఎగ్జామినర్ పేపర్ తయారు చేసే స్టాండర్డ్ వ్యక్తులు. వాళ్ళకి ఇవన్నీ తెలియదు, చాట్ జీపీటీలు, ఏలు షార్ట్ కట్లు తెలియదు, డెప్త్గా ఇవ్వడం తెలుసు, ఫిల్టర్ చేయడం మాత్రమే తెలుసు, ప్రశ్న చేయకుండా ఉండడం మాత్రమే తెలుసు. నిన్ను క్వశ్చన్ మార్క్గా ఎలా ఉంచాలి అని వాళ్ళు ఆలోచిస్తారు, నువ్వు ఎలా ఆన్సర్ కావాలి అని నువ్వు ఆలోచించాలి. ఒక టాపిక్ని అలా విస్తృతంగా చదవాలి. అందుకే మీకు వెతికే పని లేకుండా ఒక్కొక్క టాపిక్ను అటు ఇంగ్లీష్ మీడియంలో ప్రింట్ ఆప్షన్ ఇచ్చాను, అటు తెలుగు మీడియంలో అది చదివితే అవసరం లేదు, అంతకంటే ఎవరు చదవలేరు. యూనివర్సిటీ స్థాయిలో పనిచేస్తూ పుస్తకాలన్నీ తెలిసి మరి పుస్తకం రిలీజ్ చేయలేదంటే మీరే అర్థం చేసుకోండి, దీనికి పుస్తకం సెట్ కాదు. పుస్తకాన్ని తయారు చేయాలంటే టైప్ చేయించాలి, డీటీపీ చేయించాలి, వెతకాలి, శోధించాలి, తప్పులు చూసుకోవాలి. కనీసం 5-6 నెలల ప్రాసెస్. కాబట్టి మీరు అడిగే ప్రశ్న కరెక్ట్ కాదు, మీరు అడుగుతున్నారంటేనే ఓపిక లేదు. మిత్రులారా, మంచిగా స్పైరల్ బైండింగ్ తీసుకోండి, నీట్గా. ఆల్రెడీ ఎగ్జామ్స్ పెట్టాము, మళ్ళీ కోర్సు తీసుకున్న వాళ్ళకు ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రతి టాపిక్ కింద ఎగ్జామ్స్ పెట్టాం, 8 యూనిట్లు పెట్టాం. ఒక రీసెర్చ్ టాపికే చాలా పెద్దది మిత్రులారా, మీకు తెలియదు. శాంప్లింగ్, హైపోథిసిస్, క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్, ఇన్ఫరెన్షియల్, స్టాటిస్టిక్స్ చాలా పెద్దది. చాలా పెద్దది ఉన్నప్పుడు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. పోటీ ఎక్కువ ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. ఎక్కువ చదివితే, ఎక్కువసేపు చదివితే పోటీలో ఉన్నట్టే. ఎంత పోటీ ఉన్నా సరే మెదడుని మించిన పోటీ లేదు, మీ ఆత్మవిశ్వాసాన్ని మించిన పోటీ లేదు. మీరు భయపడుతున్నారంటేనే ఏదో తప్పులు చేస్తున్నారు. 100% మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టే భయపడుతున్నారు. తప్పులు చేయనివాడు ఎందుకు భయపడతాడు? ఆగస్టు 1 నుండి డిప్యూటీడీఓ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. అందరికంటే ముందుండండి. ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు, ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెనేషన్, తెలుగు మీడియంలో పరీక్షలు, తెలుగు మీడియంలో ఎక్స్ప్లెనేషన్. మీరు కేవలం ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ కోర్సు తీసుకోండి. ఎగ్జామ్స్ రాయాలనుకుంటే 60 రోజులు 7,875 ప్రశ్నలు. నేను ఇంతవరకు పెట్టిన పరీక్షల్లో బైక్ బై ఎవరికి రాలేదు, దరిదాపులో కూడా లేరు. 90% ఉన్నారు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వాళ్ళు ఉన్నారు, యూపీఎస్సీ వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 ఉద్యోగులు ఉన్నారు, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉన్నారు. జనరల్ స్టడీస్ పైన పట్టు పెంచుకోండి అని మళ్ళీ చెప్తున్నాను. పేపర్ 2 మాకు వదిలేయండి, మాకంటే ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. ఎక్కువ పుస్తకాలు రాసిన వ్యక్తిగా, ఎక్కువ విజేతలు తయారు చేసిన వ్యక్తిగా, ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తిగా, ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వ్యక్తిగా చెప్తున్నాను. మీ గురించి ఆలోచించే వ్యక్తిగా. ఇన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, కానీ అందరికంటే ముందు రాయాలి. మొదటే కాబట్టి మీకు డైట్ పూర్తిగా కోర్స్, ఇది పూర్తి క్లాసులు, పూర్తి మెటీరియల్, పూర్తి ఎగ్జామ్స్. ప్రింట్ తీసుకునే అవకాశం ఇవ్వరు. కాబట్టి మిత్రులారా, షార్ట్ కట్ వద్దు, అది డేంజర్. షార్ట్ లిస్ట్లో ఉండరు. ఇన్స్టెంట్ అనేటువంటిది నూడిల్స్కు పనికొస్తుంది, కాఫీకి పనికొస్తుంది, కానీ ఇన్స్టెంట్ సక్సెస్కు పనికిరాదు. రెడీమేడ్ అంటేనే మీకు తెలుసు, పుస్తకాలు అంటేనే వాడిచ్చిన సైజు నువ్వు తొడుక్కోవాలి. నీకు ఫిట్ అయ్యేది వాడు తయారు చేయడు. కాబట్టి నేను నీకు ఫిట్ అయ్యేది, నాకు వచ్చింది ఇవ్వట్లేదు,
మీకు అవసరం ఉన్నది ఇస్తున్నాను. ఇంగ్లీష్లో, తెలుగులో క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్ మరియు మెటీరియల్ కూడా ప్రింట్ తీసుకునే అవకాశం. మిత్రులారా, కొంచెం కష్టపడండి. కష్టపడే తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా మన యాప్లోనే ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, 24 మంది మన వాళ్ళే ఉంటారు 100%. సో మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. మన అప్డేట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెండింగ్ టాపిక్లు అన్నీ చెప్పబోతున్నాను. ఆ డెప్త్ మనకు తెలుసు, పుస్తకాలు తెలుసు, సిలబస్ ఏమిటో తెలుసు, ఎంత ఉందో తెలుసు. టాపిక్ పార్ట్ బి చాలా చిన్నది, చాలామంది తెలియదు. పార్టీ తెలిసింది అనుకుంటారు. తెలిస్తే తెలిసినట్టు కాదు మిత్రులారా. గుర్తుంటే పరీక్షలు రాసి తెలిసినట్లు. చాలా పొరపాటు చేస్తున్నారు. 90% చేస్తున్నారు. అవును, చేయాలి కూడా. 10% కాంపిటీషన్ ఉంది కాబట్టి, అది మన యాప్లోనే ఉంటుంది కాబట్టి విపరీతమైన పరీక్షలు పెట్టాము. దానికి అదనంగా ఈ పరీక్షలు. కాబట్టి ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ రాయండి ఖచ్చితంగా. రోజుకు 3 టాపిక్లే ఇచ్చాను. ఈజీగా ఉంటుంది. 150 క్వశ్చన్లు. అందరికంటే ముందుంటారు మీరు. వివరణలు ఉంటాయి. ఎన్నిసార్లనే రాసుకోవచ్చు. మొదటే మిత్రులారా, ఫస్ట్ ఈజ్ ఫస్ట్. ఫస్ట్ కంటే ముందు ఏది లేదు. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ప్లే స్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఎక్స్పీరియన్స్గా, ఒక ఎక్స్పర్ట్గా చెప్తున్నా. పుస్తకాలు పరిచయం కాదు, సహవాసం ఉంది. మాకు ఫస్ట్ నుంచి తెలుసు. చాలామందికి ఇప్పుడే తెలుసు అవన్నీ. కాబట్టి రెడీమేడ్ పుస్తకాలు వద్దు, నష్టం. వాట్సాప్ చేయండి, ఫోన్ చేయకండి. వాట్సాప్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టి రిప్లై రాకపోతే మళ్ళీ ఫోన్ చేయడం. రిప్లై ఇవ్వలేదంటేనే కాస్త బిజీగా ఉన్నట్టు లెక్క. మన చాట్ బాక్స్, మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా సరే 24 hours మన యాప్లో చాట్ బాక్స్ ఉంటుంది. మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి మిత్రులారా. మొదట్లోనేమో పుస్తకాల సంఖ్య అడిగారు, ఇప్పుడు ఒక పుస్తకం ఉందా అని అడుగుతున్నారు. కాబట్టి అది చాలా కష్టము. మిత్రులారా, మీరందరూ కూడా నేను చెప్పింది పాజిటివ్గా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఫైనల్గా ఒక మాట, ఒక గ్లాసులో సముద్రాన్ని మొత్తాన్ని నింపలేము అని గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్.